ప్రేమకు కళ్ళు ఉండవు అంటారు. రంగు, రూపం, కులం, మతం ఇవేవి నిజమైన ప్రేమ ముందు నిలబడలేవని ఎన్నోసార్లు రుజువైంది. సమాజం ఏమనుకుంటుందో, పక్కవాళ్ళు ఏమనుకుంటారో అన్న భయాలు ఆ ప్రేమ ముందు తలవంచుతాయి. సరిగ్గా ఇలాంటి ఒక అద్భుతమైన సినిమాను మించిన రియల్ లైఫ్ లవ్ స్టోరీ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వెలుగు చూసింది. తాను చిన్నప్పటి నుంచి ప్రాణంగా ప్రేమించిన వాడు ఒక మరుగుజ్జు యువకుడు అయినప్పటికీ, పైగా వేరే మతానికి చెందిన వాడైనప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అతనితోనే 7 అడుగులు నడిచింది ఒక ముస్లిం యువతి. ఈ మతాంతర వివాహం ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది. ప్రేమకు రూపురేఖలు, మతం అడ్డు కాదని నిరూపించిన శశి గౌస్యాల లవ్ స్టోరీ ఏంటి? 9వ తరగతిలో మొదలైన వీళ్ళ ప్రేమ కథ ఇన్నేళ్ల పాటు ఎలా నిలబడింది? పెద్దలు ఎందుకు అడ్డు చెప్పారు? ప్రేమ అనేది ఎవరి మీద ఎప్పుడు ఎందుకు పుడుతుందో ఎవరు చెప్పలేరు. కానీ పుట్టిన ప్రేమను జీవితాంతం నిలబెట్టుకోవటానికి మాత్రం చాలా ధైర్యం కావాలి. మచిలీపట్నానికి చెందిన గౌస్య అనే యువతి ఆ ధైర్యాన్ని చూపి ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలిచింది. శారీరక లోపం ఉన్నా తను ప్రేమించిన వేముల శశి అనే యువకుడిని సొంత కుటుంబ సభ్యులను ఎదిరించి మరీ పెళ్లాడింది. వారి ప్రేమ ఈనాటిది కాదు. 9th క్లాస్ నుంచే ఇద్దరు ఒకరికొకరు ప్రాణంగా ప్రేమించుకుంటున్నారు. ప్రస్తుతం శశి మచిలీపట్నం జిల్లా కోర్టులో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తుండగా గౌస్య ఫార్మాసిస్ట్ గా స్థిరపడింది. ఇద్దరు లైఫ్ లో సెటిల్ కావడంతో పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉంటారని నిర్ణయించుకున్నారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఎదురైంది. అబ్బాయి మరుగుజ్జు కావటం, పైగా కులాలు వేరు కావడంతో ఈ పెళ్లికి కుటుంబ సభ్యులు ససేమిరా అన్నారు. శశి గౌస్యాల ప్రేమ ప్రయాణం చాలా స్వచ్ఛమైనది. కేవలం ఆకర్షణతో మొదలైన ప్రేమ అయితే ఇన్నేళ్లు నిలబడేది కాదు. తమ స్నేహం ప్రేమగా మారిన నాటి నుంచి ఇద్దరు కెరియర్ పై దృష్టి పెట్టి తమ కాళ్ళ మీద తాము నిలబడ్డారు. గౌస్య చదువుకుని ఒక ఫార్మసిస్ట్ గా ఎదగగా శశి జిల్లా కోర్టులో కాంట్రాక్ట్ ఎంప్లాయీగా స్థిరపడ్డాడు. ఎప్పుడైతే వీరు తమ ప్రేమ విషయాన్ని ఇళ్లలో చెప్పారో గౌస్య కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శశి మరుగుజ్జు కావడంతో లోకం ఏమనుకుంటుందో అన్న భయంతో ఈ పెళ్లికి అంగీకరించేది లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పేశారు. తల్లిదండ్రులు ఒప్పుకోకపోయేసరికి ఇష్టం లేకపోయినా మరో పెళ్లి చేసుకుని జీవితాంతం ఏడ్చే వాళ్ళను చూస్తుంటాం. కానీ గౌస్య తన ప్రేమను వదులుకోవటానికి ఏమాత్రం సిద్ధపడలేదు. శశి శారీరక లోపాన్ని తాను ఎప్పుడూ ఒక లోపంగా చూడలేదని, తన మనస్సే తనకు ముఖ్యమని ఆమె బలంగా నమ్మింది. కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్లి ధైర్యంగా అడుగు ముందుకేసి శశిని పెళ్లి చేసుకుంది. సమాజం ముందు శశికి భారీగా నిలబడి ప్రేమకు సరికొత్త అర్థం చెప్పింది. కుటుంబ సభ్యులను కాదని పెళ్లి చేసుకోవటంతో ఏ క్షణమైనా తమకు ముప్పు పొంచి ఉందన్న భయంతో ఆ నవ దంపతులు నేరుగా పోలీసులను ఆశ్రయించారు. తమకు కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించారని కోరుతూ ఇరుకుతురుపేట పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. వెంటనే స్పందించిన పోలీసులు ఇరు కుటుంబాల వారిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. మేజర్లైన ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారని, వారి జోలికి వెళితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పుడు ఈ జంటకు స్థానికుల నుంచి, నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున సపోర్ట్ లభిస్తోంది. బాహ్య సౌందర్యం కంటే అంతః సౌందర్యం గొప్పదని పుస్తకాల్లో చదువుకోవటమే తప్ప రియల్ లైఫ్ లో పాటించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. కానీ గౌస్య తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా సమాజంలో ఎంతో మందికి ఇన్స్పిరేషన్. శశి ఎత్తు తక్కువైనా అతనిపై ఆమె పెంచుకున్న ప్రేమ ఎత్తును మాత్రం ఎవరూ కులవలేరు. పోలీసుల కౌన్సిలింగ్ తో ఆ కుటుంబాలు కూడా అర్థం చేసుకుని ఈ నవదంపతులను ఆశీర్వదిస్తే ఇంతకంటే సంతోషం మరొకటి ఉండదు.